లేదు లేదు, ఇక్కడ నేను ఏమీ చూడలేదు. అంటే అర్థమేంటి? అది ఇప్పుడు నా నోటి ద్వారా చెప్పాలా ఏంటి? సరే, అడుగుతున్నాగా చెప్తాను. జోసెఫ్ అన్న ఏంటి ఇంత తొందరగా వచ్చారు? అలాగా, రబ్బర్ ట్యాపింగ్ చేయడానికన్నా నేను ఇక్కడికి వచ్చి వెళ్లే టైంని కరెక్ట్ గా చెప్తున్నావు. మరేం లేదన్నా, ఉదయాన్నే గొంతు పట్టేసింది, అందుకనే వేడి నీళ్ళు తాగి వెళ్దామని వచ్చాను. మీరు ఇలాంటి తమాషా మాటల్ని కూడా పట్టించుకునేలా లేరే. పొద్దున్నే జోకులు వేస్తున్నావా? రా వెళ్దాం. నేనా? నేను వెళ్ళొస్తాను. ఫాదర్, మీకు ఈ విషయం తెలుసా? ఏమైంది? మన పని మనిషి త్రేసియా ఉంది కదా, వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. నరం కట్టయ్య హాస్పిటల్లో ఉంది. ప్రభు, తనకు పిచ్చి పట్టింది. కాకపోతే ఏంటి? సరే, నేను వస్తాను. ఇదిగోండి, ఈ మందులు త్వరగా వెళ్ళి తీసుకురండి. ఇక్కడ దొరకవు, బయటే దొరుకుతాయి. నేను ఇప్పుడే వస్తాను. సరే. ట్రీసా, యెహోవాకి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించదురుగాక. సూసీకి ఎలా ఉంది? అంతా నా తలరాత. సూసీయే నా జీవితం ఫాదా. పర్వాలేదు, మీరేగా సూసీకి ధైర్యం చెప్పాల్సిన వారు. తనకింకా జీవితం ఉంది. నా వల్ల ఎప్పుడూ అందరికీ కష్టాలే. ఇప్పుడు నా కూతురుకు కూడా. ఫాదర్, నేను అక్కడి నుంచి వచ్చిన వెంటనే క్షమాభిక్ష అడగాలి. దానికింకా చాలా టైం ఉంది కదా, కంగారేముంది? నేను వెళ్ళి సూసీని చూసొస్తాను.
నా జీవితంలో ఉన్న పెద్ద భారం తీరిపోయింది. యెహోవా క్షమాభిక్ష అడగాలన్న ఆలోచన రాలేదే. యెహోవా అన్నిటికీ ఒక సమయాన్ని ఉంచాలని తెలుసుకొని మనల్ని మనం సమాధానపరుచుకోవాలి. ఏది ఎలాగున్నా మీరు ఇప్పటికైనా చెప్పగలిగారుగా. కానీ ఫాదర్, నాకింకో పెద్ద సిలువ ఉంది. దాన్ని తప్పించుకుంటానని నాకు అనిపించట్లేదు. నా వల్ల జీవితం నాశనమైన ఆయన్ని ఏదో ఒక రోజు నేరుగా చూసి ఆయన కాళ్ల మీద పడి కన్నీళ్లతో క్షమాపణ అడగాలనుంది. కానీ యెహోవా ఆయన్ని ఈ భూమి మీద లేకుండా చేశారే. ఫాదర్, నేనొక పాపాత్మురాల్ని. అయితే ఈ నిమిషమే నువ్వు మోస్తున్న సిలువని కిందకు దింపేయచ్చు. మిగతా వాళ్ల గురించి వదిలేయ్. కానీ ట్రీసా నా గురించి అర్థం చేసుకోలేదన్నదే నాకు బాధగా ఉంది. నిజంగానే నేను అంత మారిపోయానా? ఇది నేనే ట్రీసా, పాత జోస్ని. అరే జోసన్నా, మేరీ మాత. అయితే నేను అనుమానించింది నిజమేనన్నమాట. ఆ రాత్రి భూకంపం నుంచి నేను తప్పించుకున్నాను. ఆ ప్రయాణంలో నన్ను దేవుడు పిలిచారు. చాలా దూరంగా ఉన్న ఒక సెమినరీలో నన్ను తీసుకెళ్లి వదిలారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఊళ్ళు మారాను. చివరిగా ఈ పుల్లాని మలకే దేవుడు నన్ను తీసుకొచ్చారు. నన్ను మోసం చేసింది ఈ జోసన్న కాదని ఈ ప్రపంచానికే చాటి చెప్పాలి. నా కూతురు సూసి కూడా తెలియాలి. ఇకనైనా నా మనసులో ఉన్న పెద్ద భారాన్ని నేను కిందకు దించాలి. ఫాదర్, మీరు నాకు క్షమాపణ ఇవ్వగలరా? నేను ఎప్పుడో క్షమించానుగా. అంతేకాక నీ క్షమాభిక్షను విని యెహోవా కూడా. పోరాడుదాం 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 పోరాడుదాం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. తోట కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం. హక్కుల కోసం పోరాడుదాం. హక్కుల కోసం పోరాడుదాం. పోరాడుదాం. జోస్ జోస్ ఏమైంది? ఏమైంది జోస్? ఎవరు లేరా? గుళ్ళో గంట కొట్టేవాడికి ఇది అవసరమా? గుళ్ళో గంట కొట్టేవాడు మనిషిగా. పేదల కోసం మాట్లాడడానికి హక్కు లేదా? మాట్లాడడానికి హక్కుంది, కానీ ఆరోగ్యం చూసుకోండి. ఎప్పుడూ మీకు వైద్యం చేయడానికి నాలాగా ఎవరు మీ పక్కనే ఉండరు. నీలాగానే పక్కింటి వాళ్ళని కూడా ప్రేమించాలనేగా యెహోవా చెప్పారు. యెహోవాకి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అరే, మీరు కూర్చోవడానికి ఇప్పుడు ఎలా ఉంది? నిన్న రాత్రి నేను తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. చర్చ్ కార్యకలాపాలని చూసుకోవడానికి సహోదరులు బెన్నీ దగ్గర నేను చెప్పాను. అది ఇప్పుడు పెద్ద సమస్య ఏమీ కాదు. సరే, నువ్వు నిజంగానే దెబ్బలు తిన్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? అక్కర్లేదయ్యా. నాకిక్కడ ట్రేసా గెంజి చుక్కు కాపీ పెట్టిస్తుంది. ఆవిరి కూడా పడుతున్నాను. రేపు నేను చర్చికి వచ్చేస్తాననుకుంటున్నాను. అదంత అవసరం లేదు. ఇంతకుముందు మన కొండ మీద ఉండే జనం ప్రశాంతంగా ఉండేవారు. ఈ మధ్య గొడవలు కొట్లాటలు ఎక్కువైపోయాయి. ఇవన్నీ నీలాంటి విప్లవకారుడు వల్లే పుట్టుకొస్తున్నాయి. అనుభవించు. మరి మా విషయంలో ఏం జరుగుతుంది ఫాదర్? పట్ట దొరుకుతుందని డేవిడ్ చెప్పారు. మాకు ఉండడానికి అనుమతి ఇవ్వాలని మీరే ఔదచ్చన్ యజమానికి చెప్పాలి. ఇంకా ఈ విషయాలకు నేనెందుకు? రాజకీయవేత్తలు డేవిడ్, జోసు ఉన్నారు కదా. మీరనుకుంటున్నట్టుగా కాదయ్యా.
ఇప్పటికీ నేను యెహోవాని ప్రేమించేవాడిని. అయ్యో, నేను ఇక్కడే ఉంటే కాన్వెంట్కి వెళ్ళి వంట చేయాలి కదా, లేదా పిల్లలు మీరు పస్తులుండాల్సింది. ఇప్పటికే టైం అయిపోయింది, నేను వెళ్ళనా? దానికేమీ పర్వాలేదులే. మధ్యాహ్నం నాకు 2 గెస్టులు వస్తున్నారు. అలాగా, సరే ఫాదర్. ట్రేసా, మీరు బయలుదేరండి. అలాగే. అయ్యగారు, ఏం చేస్తున్నారు అయ్యగారు? అయ్యగారు, అయ్యగారు, ఇది చాలా బాగుంది. యేసు ప్రభు సిలువతో కింద పడ్డారు, మీరు కొరడాతో కింద పడుతున్నారు. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావద్దా? సరిపోయింది. ఎప్పటి నుంచి ఈ కొత్త అలవాటు? అంటే నువ్వు అన్ని చూస్తూనే ఉన్నావా? అయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని చూడకపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను. అయ్యా, మిమ్మల్ని కాపాడడానికి ఇప్పుడు నేనేగా వచ్చింది. అయ్యా, లేఖన పుస్తకం చెప్తుంది మనం ఎక్కువగా దిగులు పడకూడదు, మనల్ని మనమే బాధ పెట్టుకోకూడదు. అది నిజమే కావచ్చు, కానీ స్వీయ దండన విధించుకోవడం అనేది సరైన భక్తి మార్గమని బిషపులు, పోపులు చెప్పారు కదా. ఆ విషయాలు నీకు తెలియవు కదా. కానీ లేఖన పుస్తకంలో అలా రాసినట్టుగా నేను ఇంతవరకు చూసిందే లేదయ్యా. బైబిల్ రాసే కాలంలో మనుషులు స్వీయ దండన విధించుకునే స్థితికి ఎదగలేదు కదా. అంటే మీరు ఆ పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారా? నువ్వు వేద పుస్తకాల్ని పరిశీలన చెయ్యొద్దు. నీ స్థితి ఏమిటో తెలుసుకుని నీ పనులు నువ్వు చేస్తూ ఉండు. భోజనం తీసుకొచ్చావుగా, ఇక నువ్వు బయలుదేరు. ఓ అలాగా, ఇప్పుడు నింద నా మీద పడుతుంది. నేను బయలుదేరతాను. మీ హస్తాలను నా మీద ఉంచారు. మీ కోపము వల్ల నా ఆరోగ్యము పాడవుతుంది. నా పాపము వల్ల నా ఎముకలు బలహీనపడుతున్నాయి. నేను చేసిన తప్పులు నాకే భారంగా మారాయి. వాటి నొప్పిని నేను భరించలేకపోతున్నాను. అనుకోని విధంగా కొండలతో ఆవరించిన ఈ పుల్లానిమల గ్రామానికి వచ్చి చేరాను. 1905వ సంవత్సరంన గాబ్రియేల్ అనే ఒక తెల్ల దొర ఈ దేవాలయాన్ని కట్టినట్టుగా ఈ గ్రామపు ప్రజలు చెప్పారు. ఎందరో అయ్యవార్లు, ఎన్నో ఆరాధనలు, ఎన్నో దేవాలయపు ఉత్సవాలు, ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఆలయపు గంటల సవ్వడిలాగానే ఇక్కడికి వచ్చే ప్రజల మధ్యలో నిండి ఉంది. ఈ గ్రామపు ప్రజలను ఈ సంఘము, అయ్యవార్లు తమ కట్టుబాటులో పెట్టుకున్నారు. కాని ఇప్పుడు వారి మధ్యలో ఒక చైతన్యాన్ని నేను చూస్తున్నాను. ఆత్మీకము శరీరానికి కావలసిన సౌఖ్యం కోసం ఈ థామస్ పరిశుద్ధమైన నూనెతో శుద్ధి చేయబడి ఉన్నాడు. పితా, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరు మీద ఆమెన్. ఆమెన్. మీరు రావడం కోసం ఒక జీప్ ట్రై చేశాను, కానీ టైంకి ఏమీ దొరకలేదు.
మీకు చాలా ఇబ్బంది అయింది అనుకుంటా. ఇందులో ఇబ్బంది ఉంది. దేవుడి కోసం చేసే సేవ మన కర్తవ్యం కదా. భలే చెప్పారు. లేఖనంలో కూడా చెప్పబడింది, స్వర్గానికి వెళ్లే మార్గంలో రాళ్ళు రప్పలు. చాలు చాలు, నువ్వు ఎక్కువగా మాట్లాడుకో, అన్నీ ఆయనకు తెలుసు. దేవుడికి చేసే కర్తవ్యం కోసం ఇలా నడవడం తృప్తిగా ఉందని సభలో ఎవరైనా అడిగితే ఇది చెప్పి నోరు మోయించొచ్చు. సభలో జీపిస్తానని చెబుతూనే ఉన్నారు. లెక్క వేసి చూస్తే నాకు ఉన్న ఈ 2 ఏళ్ల సర్వీసులో ఆ జీప్ నాకు వస్తుందన్న ఆశే పోయింది. మీరు ఎన్ని చెప్పినా తనకు తాను బాధ పెట్టుకోవడంలో ఏ ప్రయోజనం లేదు. దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో మనిషి భోంచేసి వాడి శ్రమకు తగ్గిన ఫలితాన్ని అనుభవించడంలో తప్పులేదని లేఖనంలో చెప్పబడి ఉంది కదా. సందర్భానికి తగినట్టుగా వేద పుస్తకంలో ఉన్న మాటలు చెబితే సరిపోతుంది కదా. కొన్ని వినేటప్పుడు అలా చెప్పాలనిపిస్తుందయ్యా. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు నేను ఇవన్నీ చెప్పలేను కదా. అయితే విషయం అర్థమైంది కదా. ఇదే కదా ఊళ్ళో అనుకుంటున్నారు సభలో చెబుతారు అని. యెహోవాకి స్తోత్రం ఫాదర్. ఆ దేవుని ఆశీర్వాదం నీకెప్పుడు ఉండుగాక. ఏం ట్రీసా, ఈ రోజు తొందరగా ఇంటికొచ్చేసావు? ఏం చెప్పమంటారు ఫాదర్, అమ్మకి హఠాత్తుగా ఒంట్లో బాగోలేదు ఫాదర్. పక్కింట్లో ఉన్న లేలమ్మ కాన్వెంట్కి వచ్చి చెప్పినప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ మీ భోజనం సిద్ధంగానే ఉంది. సరే, ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నారు? అది అమ్మకు ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి తగ్గుతుంది. ఏది ఏమైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఏ పని చేయలేం కదా. చూడమ్మా, ఆ దేవుడు నీ దుఃఖాన్ని చూస్తూనే ఉన్నాడు. ఆ దేవుడు ఖచ్చితంగా నీ సమస్యలు పరిష్కరిస్తాడు. ట్రీసా, నేను మీ అమ్మగారిని చూడాలి. ఇప్పుడు వద్దులే ఫాదర్, టైం అయిపోయింది కదా. మీరు బయలుదేరండి. అమ్మ ఏదో ఒకటి చెప్పి బాధ పెడుతుంది. మీరు వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. అయ్యా, మీతో కష్టాన్ని చెప్పుకోపోయినా కూడా నాతో చెప్పుకుంటూనే ఉంటారు. పక్కనే మంచి మనుషులు ఉన్నప్పుడు మన కష్టాల్ని పంచుకోవాలి కదా ఫాదర్. ఏ ట్రీసా, ఇదిగో వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావమ్మా? నేను వెళ్తాను ఫాదర్. సరేమ్మా. అమ్మని చూసుకోవడం, ఇంటి పనులు, వంట పనులు అన్నిటితో ఆ అమ్మాయి సతమతమవుతోంది. ఫాదర్కి స్తోత్రమయ్యా. ఆ దేవుని ఆశీర్వాదం ఉండుగాక. అయ్యా, మీకు 100 ఏళ్ళయ్యా. ఇప్పుడే వర్గీస్తో మాట్లాడి వస్తున్నాను. చర్చికి వెళ్ళొచ్చాను. అయ్యా, మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు? పులిచాని వరకు వెళ్ళొస్తున్నాను. పులిచాని వరకు వెళ్ళొచ్చారంటే మీ కాళ్ళు నిజంగా నొప్పెడుతూ ఉండుంటాయి. ఉండవా మరి? 2 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగారు కదా. ఇప్పుడు అయ్యగారికి పర్మనెంట్ పోస్ట్ అని విన్నాను. బిషప్ అయ్యేలా ఉన్నారే. అదంతా ఆ దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. అవునవును, దేవుడు అనుకోవడంతో పాటు పాలకొన్నత్ బిషప్ అనుకోవడం కూడా ఉంది కదా. పాలకొన్నత్ బిషప్కి మీ మీద ఒక రకమైన అభిమానం ఉంది. అది నాకు కూడా తెలుసులేండి. ఏమిటి తమ్ముడు, బాగా గుర్తుంచుకోండి, భవిష్యత్తులో బిషప్ గారికి అసిస్టెంట్ మీరు. అయ్యా, మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా పోప్ అయిపోతారు. తర్వాత అవుతొచ్చిన పోప్ ఇన్ఛార్జ్ అయిపోతాడు. అసిస్టెంటే, ఫాదర్ అవ్వలేడు. అయ్యగారు, మీతో నడిచి నడిచి ఫాదర్ అవ్వాలని ఆశ పోయింది. నేను ఇప్పుడు బిషప్ అవ్వాలనుకుంటున్నాను. అయ్యా, మీరు జీప్ ఎక్కండి. అయ్యా, మీరు జీప్ ఎక్కండి. మరైతే జోసేలా? మీరు వెళ్ళండి అయ్యా, నేను కాన్వెంట్ నుంచి భోజనం తీసుకుని అక్కడికి వస్తాను. ఓ,
యేసుదేవుడికి స్తోత్రం. స్తోత్రం. అది సరే, రాను రాను అసిస్టెంట్ కూడా స్తోత్రాలు మొదలుపెట్టారా? అయ్యో క్షమించండి ఫాదర్, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం, అందుకే గుర్తుపట్టలేదు. వాడిని చూస్తే ఫాదర్లా అనిపిస్తున్నాడా? చాలా మంది అలాగే అనుకున్నారు. వచ్చిన విషయం? నా పేరు డేవిడ్, ఇది నా భార్య మేరీ. తొండన్ డేవిడ్, విన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పొన్కొండ నుంచి వస్తున్నాం. తోట పని చేస్తున్నాను. ఈ ఊరు చర్చిలో మా పేరు రిజిస్టర్ చేయడానికి. కష్టపడి పనిచేసే వాళ్లకు మంచి చోటు ఇదే పొలానిమల. బాగా కష్టపడే వాళ్ళందరినీ కలపడమే నా ముఖ్యమైన పని. 10 గంటల తరువాత దేవాలయానికి రండి. పాత ఫాదర్ దగ్గర నుంచి లెటర్ ఏమైనా తీసుకొచ్చారా? అది రేపిస్తే సరిపోతుందా? ఇవాళ ఒక యూనియన్ మీటింగ్ ఉంది. కాస్త మీరు ఊరుకుంటారా? రేపు తెచ్చిస్తాం ఫాదర్. మేము బయలుదేరతాం. నువ్విక ఈ ప్యాంటు వేసుకోకు, అది చాలా పొట్టిగా ఉంది. ప్యాంట్ అని అంటున్నారా? ఇంతకు ముందున్న అయ్యవారు ఇచ్చిందే. ఆయన కొంచెం ఎత్తు తక్కువ, అందుకే ఈ ప్యాంటు ఇంత పొట్టిగా ఉంది. అయ్యా, ఈసారి చర్చికి సంబంధించిన ఖర్చులన్నీ నేను భరిస్తాను. మీరు ఆ దిగులేమీ పెట్టుకోకండి అంటున్నాను. ఈసారి మనం అద్భుతంగా చేద్దాం. చాలా కాలం నుంచి ఆ పైనుండే వాళ్ళందరూ మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నారు. ఈసారి మాత్రం దాన్ని మార్చాలి. ఈసారి అనంతోకి ఆ పేల్చే కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర వైలన్ని, విల్లివాకం సిస్టర్స్ ఈల పాటని, ఆ తర్వాత ఈ ఆనంద్ థియేటర్స్ వాళ్ళ సినిమాస్కోప్ నాటకాన్ని. సినిమాస్కోప్ కాదయ్యా, నాటకం స్కోపు. ఏదో ఒక స్కోపు. అన్నట్టు ఇంకో విషయం, గతంలో వచ్చిన నాటకం వాళ్ళు రాకూడదు. వాళ్ళు చాలా పాడు వేషాలు వేస్తున్నారని విన్నాను. రాబోయే కాలంలో తప్పకుండా స్పాన్సర్షిప్ చేస్తారు. అలాంటి ఒక స్పాన్సర్షిప్ ఉన్నప్పుడు మనం రికార్డ్ డాన్స్ పెడితే ఎలా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. వద్దు అలాంటివి భయపడ్డారు. నిజమే కదండి, భవిష్యత్తులో రాబోయే బిషప్ పనికి అడ్డుపుల్ల వేసినట్టుగా ఉంటుంది. బాణసంచన మాత్రం బాగా కాల్చాలి. దానికే తగలెట్టేద్దాం. చూడండి అంకుల్, ఇందులో ఏ పువ్వు బాగుంది? నేను పెట్టిన పువ్వే కదా. అందరి పువ్వులు మంచి పువ్వులే. ఇది మంచి పువ్వు, ఇది మంచి పువ్వు, ఇది కూడా మంచి పువ్వే. అందరు దేవుళ్ళకి, మరియాకి, చిన్న బిడ్డైన యేసుకి అన్ని పువ్వులు ఒక రకంగానే ఉంటాయి. అయితే జోస్ అంకుల్ కి బాగా బుద్ధి ఉంది. ఉంది అంకుల్, ఈ పూలన్నిటినీ మా నాన్న మూనార్ నుండి తీసుకొచ్చారు. పూలతో మేరీ మాతని అలంకరించుదామా? ఆగమ్మా, దాని మీదకి ఎక్కకూడదు. నేను చెప్పేది అర్థమవుతుందా? కుదరదు. నేను మేరీ మాతని అలంకరించే తీరుతాను. ఇంత పెద్ద అమ్మాయివి ఆ పీఠం మీదకి ఎక్కకూడదని నీకు తెలీదు? అంకుల్, ఇప్పుడు నన్ను అలంకరించనిస్తారా లేదా? రీనా, నేను మీ నాన్నగారు వచ్చి చెప్పినా కూడా వదలను. ఇలా చూడు, దేవుణ్ణి అవమానించకు. లేదు, ఇక్కడ నేను ఏమీ చూడలేదు. అంటే అర్థం ఏంటి? అది ఇప్పుడు నా నోటి ద్వారా చెప్పాలా ఏంటి? సరే, అడుగుతున్నాకో చెప్తాను. జోసెఫ్ అన్న ఏంటి ఇంత తొందరగా వచ్చారు? అలాగా, రబ్బర్ ట్యాపింగ్ చేయడానికన్నా నేను ఇక్కడికి వచ్చి వెళ్లే టైంని కరెక్ట్ గా చెప్తున్నావు. మరేం లేదన్నా, ఉదయాన్నే గొంతు పట్టేసింది, అందుకనే వేడి నీళ్ళు తాగి వెళ్దామని వచ్చాను. మీరు ఇలాంటి తమాషా మాటల్ని కూడా పట్టించుకునేలా లేరే. పొద్దున్నే జోకులు వేస్తున్నావా? రా వెళ్దాం. నేనా? నేను వెళ్ళొస్తాను. సార్ గారు, పైన చూడండి, మన డేవిడ్ దేని గురించో చర్చ చేస్తున్నాడు. ఆపు, కొంచెం రివర్స్ వెళ్ళు. మనకి మోక్షం స్వర్గంలోనే దొరుకుతుందని చెప్తున్నారు. అదేమీ ఆకాశంలో లేదు, కానీ ఈ భూమిలో జీవించేటప్పుడు దొరకాల్సిందే అది. వీడు ఇక్కడ కూడా క్లాస్ తీసుకుంటున్నాడా ఏంటి? మీకు ఎదురుగా
వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారని ఊర్లో ఒక న్యూస్ ఉంది. ఈ పనికిరాని వాడా, ఏమంటున్నావయ్యా? ఏదేవైనా సరే అతను మన రేనాని తిట్టిన దగ్గర నుంచి అతన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. ఏదో అనాథాశ్రమంలో పెరిగాడంట. మన ఇంట్లో కూడా ఎన్నోసార్లు భోంచేశాడు. ఎందుకు అనవసరంగా వీడి గురించి మనం మాట్లాడుకోవడం అంతా టైం వేస్ట్. తీరా బండి వెళ్దాం. పనికి మాలినవాడు. కొందరు డబ్బు గల వాళ్ళు పేదల జీవితాన్ని నాశనం చేయడానికన్నా మనలాగా ఉన్న విశ్వాసులు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండి ఒక సమాజాన్ని ఏర్పరచాలి. యెహోవా ఇష్టపడినట్టు సమానమైన సమాజాన్ని ఏర్పరిచినప్పుడు డబ్బు గల వాళ్ళు, సంఘం పెద్దలు మనల్ని తీవ్రవాదులని, కమ్యూనిస్టులని ముద్ర వేస్తారు. కానీ మనం దాన్ని పట్టించుకోకూడదు. ఆయన చూపే బాగోలేదు. దానికే ఉంది ట్రీసా, అతను చూస్తే చూడండి. నీ అందాన్ని చూసి వర్ణించని వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారా ఏంటి? కానీ నాలాంటి పేదరాలకి ఇది సిలువే. యెహోవా మాత్రం సిలువని మోస్తే చాలదు, మనం కూడా అప్పుడప్పుడు మోస్తూ ఉండాలి. ఔదత్యం చాలా కోపంగా ఉన్నారు. నేను నీకు సరైన అడ్వైజులు ఇవ్వడం లేదని ఆయన చెబుతూ ఉన్నారు. అయ్యా, నేనేమీ చేయలేదయ్యా. వాళ్ళ అమ్మాయి పువ్వులు తీసుకుని ఆలయానికి వచ్చినప్పుడు వాటిని నువ్వు వేయనివ్వలేదట. అదే అది మీరు ఆ రోజు చూశారు కదా. వాళ్ళ అమ్మాయికి వాళ్ళు మర్యాద నేర్పించలేదయ్యా. జోసు, మన మధ్య మాట్లాడుకోవడానికి ఇది బాగానే ఉంటుంది. ఔదత్యం ఎవరు? ఈ సభలో ఒక పెద్ద మనిషి, ఇన్ఛార్జి, పంచాయతీ ప్రెసిడెంట్. పెద్ద ఫాదర్తో సన్నిహిత సంబంధం ఎక్కువ. అందువల్ల నువ్వు ఏం చేస్తావంటే ఆయనకు తగ్గట్టుగానే నువ్వు ప్రవర్తించాలి. అర్థం చేసుకో. అంటే ఫాదర్ చెప్పేది చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయి చెప్పినట్టుగా అలంకరించడానికి నీకేంటి సమస్య? అలా చేస్తే మిగతా పిల్లలు బాధపడతారు. అదే నేను చెబుతున్నాను, జాగ్రత్తగా తెలుసుకుని మసులుకో అని. యెహోవా అన్నీ చూసుకుంటున్నారనే తృప్తే నాకు. మీరు మారు మనసు చెంది పిల్లలలాగా అందరూ అవ్వాలన్నదే. చాలు. ఆయనేంట్రా అంటే ఆయన కూతురి మీద నా అసిస్టెంట్ చెయ్యి వేశాడని మండిపడుతున్నాడు. ఎలాగోలా ఆయనకి సర్ది చెప్పి పంపించాను. అప్పుడే ఆ బిడ్డ సమస్య. మహాత్మా గాంధీ చేతిలోకి తీసుకున్న ఆయుధం అహింస. దాన్ని ప్రయోగించే భారతదేశానికి ఆయన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కూడా దేశ విడుదల అనే పేరుతో వినాయక చవితిని దేశమయం చేశారు. అందువల్ల దాన్నొక విప్లవం అని మనం అనలేం. అదే సమయంలో డబ్బు సంపాదించిన వాళ్ళు బీదవాళ్లని బాధ పెట్టడం అనేది మనం సహించకూడదు. అలా చేస్తే మనమంతా కమ్యూనిస్టులం అయిపోం. చెప్పాలంటే ఇదంతా కూడా నిరక్షరాస్యులని దిశానిర్దేశం మార్చడం మాత్రమే. పోరాడుదాం, 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 పోరాడుదాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. తోట కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం, హక్కుల కోసం పోరాడుదాం, హక్కుల కోసం పోరాడుదాం. జోస్, జోస్, ఏమైంది? ఏమైంది జోస్? ఎవరు లేరా? దేవునికి స్తోత్రం ఫాదర్. దేవుని ఆశీస్సులు ఉండుగాక. దేవునికి స్తోత్రం ఫాదర్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గుళ్ళో గంట కొట్టేవాడికి ఇది అవసరమా? గుళ్ళో గంట కొట్టేవాడు మనిషిగా. పేదల కోసం మాట్లాడడానికి హక్కు లేదా? మాట్లాడడానికి హక్కుంది, కానీ ఆరోగ్యం చూసుకోండి. ఎప్పుడూ మీకు వైద్యం చేయడానికి నాలాగా ఎవరు మీ పక్కనే ఉండరు. నీలాగానే పక్కింటి వాళ్ళని కూడా ప్రేమించాలనేగా యెహోవా చెప్పారు. యెహోవాకి స్తోత్రం ఫాదర్. మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అరే, మీరు కూర్చోవడానికి ఇప్పుడు ఎలా ఉంది? నిన్న రాత్రి నేను తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. చర్చ్ కార్యకలాపాలని చూసుకోవడానికి సహోదరులు బెన్నీ దగ్గర నేను చెప్పాను. అది ఇప్పుడు పెద్ద సమస్య ఏమీ కాదు. సరే, నువ్వు నిజంగానే దెబ్బలు తిన్నావా?
డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? అక్కర్లేదయ్యా. నాకిక్కడ ట్రేసా గెంజి చుక్కు కాపీ పెట్టిస్తుంది. ఆవిరి కూడా పడుతున్నాను. రేపు నేను చర్చికి వచ్చేస్తాననుకుంటున్నాను. అదంత అవసరం లేదు. ఇంతకుముందు మన కొండ మీద ఉండే జనం ప్రశాంతంగా ఉండేవారు. ఈ మధ్య గొడవలు కొట్లాటలు ఎక్కువైపోయాయి. ఇవన్నీ నీలాంటి విప్లవకారుడు వల్లే పుట్టుకొస్తున్నాయి. అనుభవించు. మరి మా విషయంలో ఏం జరుగుతుంది ఫాదర్? పట్టా దొరుకుతుందని డేవిడ్ చెప్పారు. మాకు ఉండడానికి అనుమతి ఇవ్వాలని మీరే ఔదచ్చన్ యజమానికి చెప్పాలి. ఇంకా ఈ విషయాలకు నేనెందుకు? రాజకీయవేత్తలు డేవిడ్, జోసు ఉన్నారు కదా. మీరనుకుంటున్నట్టుగా కాదయ్యా. ఇప్పటికీ నేను యెహోవాని ప్రేమించేవాడిని. అయ్యో, నేను ఇక్కడే ఉంటే కాన్వెంట్కి వెళ్ళి వంట చేయాలి కదా. లేదా పిల్లలు మీరు పస్తులుండాల్సిందే. ఇప్పటికే టైం అయిపోయింది. నేను వెళ్ళనా? దానికేమీ పర్వాలేదులే. మధ్యాహ్నం నాకు 2 గెస్టులు వస్తున్నారు. అలాగా, సరే ఫాదర్. ట్రేసా, మీరు బయలుదేరండి. అలాగే. ఏమే ట్రేసా, ఏంటే ట్రేసా, నిన్ను ఎప్పటినుంచి పిలుస్తున్నాను. నువ్వెక్కడున్నావే? అలాగా, నువ్వెప్పుడమ్మా నన్ను పిలిచావు? నేనిలా మంచం మీద పడి ఉండడం నీకు కష్టంగా ఉందా? నువ్వలా అనుకుంటున్నావా? అయ్యా, చెప్పండి. గత సంవత్సరానికి సంబంధించిన రాబడి ఖర్చుల వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. మీ లెక్కలన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అవి నేను చూడాలా ఏమిటి? అందుకు కాదయ్యా, కమిటీ మీటింగ్లో గానీ మరే మీటింగ్లో గానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారనుకోండి, మీరు వివరణ ఇవ్వాలి కదా. అయితే లెక్కలు చూస్తాను. మీరు ఆ మాట అనగానే నాకు గుర్తొచ్చింది, మన అసిస్టెంట్ కూడా ఆ పని చేసేవాడే కదా. దానికి ఒక కూలీ దొరికింది అనుకోండి. మీరు అలా అనకండి, అతను ఒక అమాయకుడు. అయ్యా, వాడి క్యారెక్టర్ మంచిది కాదయ్యా. మీకు విషయం తెలుసా, ఈ నిరక్షరాస్యులంతా ఒక గుంపుగా కలిసి కమ్యూనిజాన్ని, చర్చిని ఒకటిగా చేసి ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తానని శపథం చేశారు. ఈ బుద్ధి లేని వాళ్ళంతా ఏర్పాటు చేసే సమావేశంలో మీ జోస్ కూడా ఉన్నట్టుగా నాకు తెలిసింది. ఇందులో నా అభిప్రాయం ఏమిటంటే, మీరొక విశ్వాసం ఉన్న అసిస్టెంట్ వెతుక్కుంటే మంచిది. అదంతా ఇప్పుడు అవసరం లేదు. జోస్ కొంచెం అధిక ప్రసంగని తెలుసు. వేరే సమస్యలేమీ తీసుకురాడు. అది మీ నమ్మకం అండి. నా చెవిదాకా చేరిన విషయాన్ని మీ చెవికి చేరవేశాను అంతే. అది మన్నూరు సభలో ఉండే ఫాదర్ అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన వాడే జోస్. ఆయన మాటకు మర్యాద ఇవ్వడం మనందరి బాధ్యత కదా. సరే, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. అది చాలు చాలు, తీసుకోండి. ఇక్కడ ఆపు. అమ్మా తెరేసా, మన వాడికి వైద్యం చేస్తానని ఎప్పుడు చూసినా వాళ్ళింట్లోనే ఉంటున్నావు నువ్వు. ఆహా, అయితే పంచాయతీలో జోసన్నుకొచ్చిన జ్వరమేనా ముఖ్యమైన విషయం? విషయం వదంతి కాకుండా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం వాడికి దూరంగా ఉంటేనే బాగుంటుంది. నీ బిడ్డ కాన్వెంట్కి వెళ్ళేలా ఉంటే చెప్పు, జీప్ అటే వెళ్తోంది, ఎక్కు. పర్వాలేదు ఔదచ్చా, నేను నడిచే వెళ్ళిపోతాను. అమ్మా, ఇది నా సొంత జీప్ కాదు, పంచాయతీ వాళ్ళు ఇచ్చినటువంటి జీపు. ఇందులో ఎవరైనా సరే ఎక్కొచ్చు, ధైర్యంగా ఎక్కు. రా, ఎక్కు. వెనక్కి వెళ్తున్నావా? అయ్యో, కవర్ పడిపోయింది. ఇదిగో. బయలుదేరదామా?
పోరాడుదాం పోరాడుదాం హక్కుల కోసం పోరాడుదాం 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 హక్కుల కోసం పోరాడుదాం పోరాడుదాం ఆ బృందంలో జోస్ కూడా ఉన్నట్టున్నాడే. వర్ధిల్లాలి వర్ధిల్లాలి పోరాడుదాం పోరాడుదాం హక్కుల కోసం పోరాడుదాం 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 హక్కుల కోసం పోరాడుదాం పోరాడుదాం హక్కుల కోసం పోరాడుదాం. సమయం 11 గంటలు దాటుతోంది. 9 గంటలకు ఓపెనింగ్ అని చెప్పారు. ఛా, ఈ అవదచ్చని ఎక్కడికి వెళ్ళాడో అదే తెలియట్లేదు. ఫాదర్, నాకు అర్థం కావడం లేదు. ఇడికీలో ట్రిప్ పూర్తి చేసుకుని ఈ రోజు ఉదయానికల్లా వచ్చి చేరుకుంటానని నిన్న రాత్రే నాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా రాలేదంటే నాకెందుకో భయంగా ఉంది. అది కదమ్మా, మీకు తెలిసి ఇడికి సైడ్లో ఎవరైనా ఫోన్ చేసి కనుక్కున్నారా లేదా? కనుక్కున్నాను. 2 నెంబర్లున్నాయి, రెండింటికి ఫోన్ చేసి చూశాను. అమ్మా. వాళ్ళకి తెలీదంట. అమ్మా నాన్నకేమైందమ్మా? నాన్నకేం కాలేదురా, ఆయన ఇప్పుడొస్తారు. ఫాదర్ ఫాదర్ మన ఔదత్యం గారు ఉన్నారు కదా, అతనికి ఎక్కడో గంజా తోట ఉందంట. అది ఎలాగో జనాలకు తెలిసి చాలా ప్రాబ్లం అయిందంట. ఏం ప్రాబ్లం అయిందో తెలియట్లేదు, కానీ పోలీస్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు. మీకు విషయం అర్థమైంది కదా? అందరూ ప్రశాంతంగానే చెప్పే మాటలు వినాలి. మనమందరం ఎంతగానో గౌరవించే అభిదచ్చన్ హఠాత్తుగా అతనికి గుండెపోటు రావడం వల్ల ఇడికీలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. పెద్దగా ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. అయినప్పటికీ అతని వ్యాధి నయమయ్యే వరకు ఈ నిర్వహణ ప్రారంభోత్సవాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేద్దామని కోరుకుంటున్నాను. ఆయన అతి త్వరలో ఇప్పుడు ఉన్న ప్రమాద స్థితిని దాటి త్వరలోనే ఆయనకు నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఫాదర్ ఇరగదీసేశాడు. మన ఔదచ్చన్ గారు ఉన్నారు కదా, అతను గంజా తోట నుంచి పోలీసు అరెస్ట్ చేసిన విషయం నేను ఫాదర్కి చెప్పాను. అతను దాన్ని ఇలా బెండ్ చేసేసాడే. రేపు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు వస్తది కదా, అప్పుడు ఈ ఫాదర్ ఏం చేస్తాడు చూద్దాం. జోని, నువ్వు రాసిన ఎన్నో వార్తలు పేపర్లో రాకుండానే పోయాయి. ఈ ఊర్లో ఉన్న లోకల్ ఇరువురు నాలాంటి వాడు ఇచ్చే న్యూస్ కాదు ఇది. మా పేపర్ రిపోర్టర్ అతని కళ్ళతో చూసి అతనే డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ కి పంపించిన న్యూస్ ఇది. అంత ఈజీ కాదమ్మా. అయితే చూద్దాంలే. ఆపవేంట్రా. ప్రతి ఒక్కరూ ఈ భౌతికమైన సంతోషాల కోసం పిచ్చివాళ్లలా పరిగెడుతూ ఉన్నాం. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కావు. ఆత్మీయకంగా ఇవన్నీ మనల్ని తృప్తిపరచలేవు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధన మొదలు పెట్టేశారు. ఇన్ఛార్జే లేటుగా వెళితే ఎలా? ఇన్ఛార్జ్ అంటే అలాగే ఉండాలి. శాశ్వతమైన తృప్తిని, సంతోషాన్ని కలిగించేది ఒక్కటి మాత్రమే, అదే దేవుని ప్రేమ. కానీ ఇంచుమించు పూర్తిగా ఉచితంగా మనం అనుభవించే ఆ దేవుని కృప నుండి మనం దూరం అవుతున్నాం. అదేవిధంగా ఎక్కువ ధరను చెల్లించి ఇతర సుఖాలకు మనం బానిసలైపోయాం. ఈ వేరుభావాన్ని అర్థం చేసుకుని పరివర్తన చెందడం ఒక విశ్వాసి యొక్క కర్తవ్యం. మనమందరం హెచ్చరికతో ఉండవలసిన కాలమిది. సాతాను యొక్క సంగతులు, పోరాటాలు, విప్లవాలు అని చెప్పి సమూహంలోనూ సభలోనూ కలహాలను, విభేదాలను సృష్టిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మనల్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించుకున్నట్టయితే సాతాను చర్యల నుండి మనం బయటపడగలం. అయ్యా, మీరు దీన్ని నమ్ముతున్నారా? అన్ని అబద్ధాలు, వదంతులు అంటున్నాను నేను. అయితే అరెస్ట్ చేశారన్న విషయం అబద్ధమా? అది మన గ్రూప్లో ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళ చర్య అంటున్నాను నేను. కానీ నిన్న రాత్రి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు పోతాయని తెలిసిన తర్వాత దేవుడా, ఏం చేయమంటారో. అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళలో నిన్న మనవాడు ఒకడున్నాడు. వాడి ఉద్యోగం పోకుండా ఉండడానికి నిన్న బిషప్కి ఫోన్ చేయాల్సి వచ్చింది నేను.
మరి ముఖ్యంగా ఈ వార్తాపత్రికలో వచ్చిందని జానీ నాతో చెప్పారు. అలా ఎందుకు చెప్పారు? వాడి మీద నాకు కూడా ఒక కన్నుందండి. ఏదో ఒకటి ద్రోహం చేస్తాడని. ఈ జోస్ కూడా వాడితో పాటే ఉన్నాడే. వాళ్ళు మీడియా వాళ్లే కదా, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసులేండి. కానీ ఏది ఏవైనా సభ పెద్ద అవమానం నుండి తప్పించుకోవడం దేవుని కృప. అవునవును, మహాకరుణ కరెక్టే. సరే అవదచ్చన్, ఈరోజు ఉదయం ఒక విషయం జరిగింది. ఏమిటో చెప్పండి. ఈరోజు పొద్దున్న నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు దేవాలయం గోడల మీద కొన్ని వాల్ పోస్టర్స్ చూశాను. అవదచ్చన్ దేవాలయ ఇన్ఛార్జి పోస్టులో కంటిన్యూగా ఉంటాడా అనే విషయం గురించి. మిమ్మల్ని ఆ పోస్ట్ నుంచి తొలగించే విషయం దాంట్లో రాసుంది. అదన్నమాట. కథ అలా వెళ్తోందా? ఇక ఎలాంటి అనుమానం లేదండి, ఇదంతా జోస్ గాడి పనే. నివురు కప్పిన నిప్పువాడు. చాలు బేబీ, ఎంతసేపని కడుగుతావు? ట్రే అరిగిపోతుంది. రబ్బర్ మరకల్ని మా కాలువలో వేసి అశుభ్రం చెయ్యకు. ఎందుకు కడకూడదు? ఈ చోటంతా మీకు సొంతమని రాసుందా ఏంటి? ఇదేం మాకు కూడా సొంతమే. గొప్పగా చెప్పొచ్చు, లెప్పని చూసుకో. స్నానాలు చేసే చోట ట్యాపింగ్ జరుగుతుందా? నీళ్ళల్లో ట్రే వెళ్ళిపోతుంది చూడు. నేను నిన్ను వెతుక్కుంటేనే వచ్చాను. నిన్ను ఎక్కడని వెతకాలి? విషయం ఏంటి? అయ్యగారు నేను ఎందుకో పిలిచారు. ఇవాళే వెళ్ళి కలు. నాకు తెలుసు విషయం ఏంటో. యూనియన్ లో చేరావా లేదా అని అడగడానికే. సరేలే, వస్తాను. త్రిషా, అయ్యగారి భోజనంలో ఉప్పు తగ్గించాలి. ఆయనకి ప్రెషర్ ఉంది. ఈ సోదంతా ఆపి వెళ్తే బాగుంటుంది. ఇక అసలు విషయం తెలిసిందంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పకపోతే మంచిది. ఎప్పుడు చూసినా నన్ను డిస్టర్బ్ చేయడమే నీకు పోనైపోయింది. ఫాదర్, ఈ అవధిచ్చన్ లాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మనం ఈ కార్యక్రమాలు జరిపించామంటే ఆ భగవంతుణ్ణి అవమానించినట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదని మా ఉద్దేశం. మీరు ఈ విధంగా చెప్పడానికి ఆయన అంత సంఘద్రోహం ఏం చేశారు? ఆ అబద్ధపు కేసా? సభను అవమానించడం కోసం ప్రతి ఒక్కరూ వెతికి మాట్లాడే మాటలవే. అయ్యా, ఈ విధంగా తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదయ్యా. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఫాదర్, ముందు నేను చెప్పేది వినండి, తర్వాత మీరే వెదకొచ్చు. నిజంగానే మన ఔదచ్చన్ గారికి అక్కడ ఒక గంజా తోట ఉంది, కానీ వేరే వేరే పేర్లో ఉంది. అతనికి చాలా నమ్మకమైన వ్యక్తుల పేర్లో. కానీ వాళ్ళెవరిని మనం ఎప్పుడు కూడా పట్టుకోలేము. ఏది ఏమైనా ఒక విశ్వాసి యొక్క నమ్మకాన్ని నేను కాదు అని చెప్పను. ఫాదర్, ఒక విషయం మాత్రం నేను ఓపెన్గా చెప్తాను. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న ఫాదర్ ఎవరు ఔదచ్చన్ గారి దగ్గర ఇంత దిగజారిపోలేదు. కానీ ఒక విషయం మేము అందరూ తీర్మానం చేసేసాం. రాబోయే కమిటీ మీటింగ్లో ఈ ఔదచ్చన్ గారిని ఈ ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తొలగించమని మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. మన కమిటీని పిలిచి తీరాలి. నాకు ఒక జపకోటమి ఉంది, నేను వెళ్ళొస్తాను. మనం ఔదచ్చన్ దగ్గర డబ్బు సహాయం అడగకపోతే తక్కువ డబ్బుతో ఉత్సవాన్ని జరిపించవచ్చు, అంతేగా. యెహోవా చెప్పిన దాన్ని బట్టి దేవాలయానికి ఇంత ఆర్భటం అవసరమా అయ్యా? అంటే ఆ పిల్లల మాటలు విని అవదచ్చన్ని నేను వదిలేయాలా? లేఖనంలో చెప్పబడి ఉంది, డబ్బు గల వాళ్ళు ఇచ్చే కానుకల కన్నా యెహోవా గౌరవం ఇచ్చేది ఆ పేద విధవరాలు డబ్బునే కదయ్యా. కానీ శిరాజ్ఞానం 13:24 వచనంలో కళంకం లేని ధనం మంచిది అని చెబుతున్నారు. అవును, పాపం చేయని డబ్బు మంచిదే కదా, కానీ ఇక్కడ అలా కాదు కదయ్యా. నిన్ను మార్చి వేరే అసిస్టెంట్ని పెట్టుకోవడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. ఆ విప్లవకారులను రెచ్చగొట్టేది నువ్వేనని అవదచ్చన్ నమ్మకం. కానీ ఎవరూ లేని నిన్ను పెద్ద ఫాదర్ అసిస్టెంట్గా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది మాత్రం నాకు ఇష్టం లేదు. జోస్, నీకు ఈ ఊర్లో అందరినీ తెలుసు. వాళ్ళందరినీ నాకు కల్పించు. ఏంటి జోసు రాజకీయ నాయకుడు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు? అదేం కాదండి, మేము ఇక్కడ ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వస్తాంలే. మీ ఇంట్లో టీ పలహారాలు తినే వెళ్తాం. మేము వీళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానమ్మా. వచ్చేటప్పుడు కొట్టుకెళ్ళి కాఫీ పొడి చక్కెర తేవడం మర్చిపోకు. అలాగే. ఇదిగో, నీకివ్వలేదా? తీసుకో. దేవుని ఆశీర్వాదం మీ అందరికీ ఉండుగాక.
ఈరోజు సండే స్కూల్లో ఏదైనా విశేషం ఉందా? ఓ, ఏ ఫాదర్కి ఏం తెలీదా? ఈ రోజు మీ బర్త్డేనా ఫాదర్? అలాగా. కాన్వెంట్లో సిస్టర్స్ ఈ పిల్లలకి ఇవ్వడం కోసం నన్ను స్పెషల్గా చేయమన్నారు. మరమరాలు ఉండా చాలా బాగుంది. అంతా ట్రీసా చేతి నైపుణ్యమే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ ఫాదర్, హ్యాపీ బర్త్డే టు యు. ఏ వర్గీస్, త్వరగా త్వరగా జీప్ తీసుకురా, త్వరగా. అన్న, దీన్ని కాస్త పట్టుకోండి. సిస్టర్, మీరు కూడా తోడు వెళ్ళండి. జాగ్రత్త, నెమ్మదిగా ఎక్కండి. పోనీ పోనీ పోనీ, త్వరగా పోనీ. సిస్టర్, డాక్టర్ చూసి ఏమన్నారు ఫోన్ చేయండి. ట్రీసా లేకపోవడం వల్ల కిచెన్ అంతా చిందరవందరగా ఉంది. మరియమ్మ ఎంత బాగా వంట చేసినా కూడా అది ట్రీసా చేసినట్టుగా ఉండదు. ఈ విషయం గురించి ఫాదర్తో చెప్పు. సిస్టర్, ఫాదర్కి అది తెలుసుగా. ట్రీసా గురించి ఏదైనా వివరాలు తెలిసాయా? ఎవరైనా హాస్పిటల్ నుంచి వస్తేనే మనకు తెలుస్తుంది. మదర్ మేరీ, ఆవిడికి ఏమైందో తెలియడం లేదు. అది సరే, ట్రీసా మదర్ని ఎవరు చూసుకుంటున్నారు? ప్రస్తుతానికి లీలమ్మ గారి ఇంట్లోనే ఉంచాను. మేరీ మాత కాపాడమ్మా. అన్నగారు. ఆహా, వచ్చాడయ్యా వార్తాహరుడు.
నువ్వు చెప్పే న్యూస్ కొత్త న్యూస్ పక్కన కూడా నిలబడదు. నాకు తెలియని న్యూసా? ఏ న్యూస్? ఏమిటి న్యూసా? ఈ పుల్లాని మలైలో ఒకే ఒక న్యూస్ రన్ అవుతోంది. అదే ఆ కాన్వెంట్ వంట మనిషి న్యూస్. మీరందరూ కలిసి ఒక అమాయకమైన అమ్మాయి తెలియక చేసిన తప్పుని ఇంత పెద్దది చేయొద్దు. తెలియక జరిగిపోయిందా? అలాంటి తప్పులన్నీ తెలియకుండా జరిగిపోతాయా ఏంటి? వారి మీద కనికరాన్ని చూపావంటే ఆ తర్వాత అందరూ నీ మీద జాలి చూపించాల్సి ఉంటుంది. కాన్వెంట్కి చర్చికి పదే పదే ఎవరు వెళ్ళొస్తున్నారో వారే దానికి కారణమని ఊర్లో ఉన్న జనం మాట్లాడుకుంటున్నారు. అంతే కదరా మిత్రుడా? సరే, ఆ అమ్మాయి గురించి నువ్వేమనుకుంటున్నావు జోసు? మాథ్యూ అన్నయ్య, మీలాంటి పెద్ద మనుషులందరూ ఇలా మాట్లాడడం చాలా నీచంగా ఉంది. ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయి కదా గర్భవతి అయింది, అబ్బాయి కాదు కదా. బాగా చెప్పండి. అరే హే, నువ్వింకా వెళ్ళలేదా? లేదు. నీకికపైన ఇక్కడ పని లేదబ్బాయి. ఎందుకంటే కమిటీ వాళ్ళందరూ కలిసి నీకు వేశారయ్యా పెద్ద పోటు. నేను చెప్పేది కాస్త విన్న తరువాత నేనేది వినేలా లేను గాని నువ్వు కూడా ఏది అడగకుండా ముందు బయలుదేరు. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావు అనుకో, ఈ బుద్ధి లేని జనమంతా కలిసి నిన్నిక్కడి నుంచి ఎలా పంపిస్తారో నేను మాత్రం చెప్పలేను. వెళ్ళు వెళ్ళు. అంతా అయిపోయిందిరా బాబు, అయిపోయిందిరా రోయ్. నువ్వు మహాజాదుగడివి రోయ్. అయ్యగారికి భోజనం తెస్తానని వెళ్ళడం రావడం, కాన్వెంట్లో వాళ్ళని లైన్లో పెట్టడం, మళ్ళీ అక్కడ కాలు పెట్టి చూద్దాం విరిచి పారేస్తారు. అమ్మా, అమ్మా, జాన్ ఇక్కడ ఉన్నాడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు. వెతుక్కుంటూ వచ్చాడు. ట్రీసా, 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 లీలమ్మ, లీలమ్మ, కాస్త ఆగండి. ట్రీసా వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? వాళ్ళు పుల్లాని మలై నుంచి ఎక్కడికి వెళ్లారో తెలుసు. ఎవరు తీసుకెళ్లారు? నన్నేమీ అడక్కండి, నేను వెళుతున్నాను. ఔదచ్చిన యజమాని గారు జీప్లోనే వెళ్లారు. అందరూ ఏదేదో చెప్తున్నారయ్యా. నా మనసులో కూడా నేను అలా అనుకున్నదే లేదు. ఇంతకాలమైనా కూడా నా గురించి తెలియలేదా? మీరు కూడా నన్ను సందేహపడుతున్నారా? ఎంతోమంది నిందారోపణలు ఒక్కరే అనుకుని దాన్ని తుడిచేయలేను.
యెహోవా, యెహోవా, నిన్న రాత్రి జోష్ ఇటువైపు రావడాన్ని చాలా మంది చూశారు. వంతెన పైకి వచ్చినప్పుడు నీళ్లు వచ్చినట్టుగా ఉన్నాయి. దేవుడా, బ్రిడ్జు పోయింది. మన జోస్ గారు, దేవుడా. ఎందుకయ్యా దేవుని పిలుస్తున్నావు? పాపానికి వచ్చే జీతం మరణం. మేము వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకున్నాం. ఎందుకు? మరేం లేదు, చర్చిలో ఉండే వాళ్ళంతా ఒక మనిషి కనపడడం లేదని కంప్లైంట్ రాసిస్తే మంచిది. ఎవరు కనిపించట్లేదు? ఏంటి కంప్లైంట్? ఈ నదిలో నీళ్లు ఎంత లోతుకెళ్ళి పడుతున్నాయో తెలుసా? అందులో పడ్డారంటే ఎముక కూడా దొరకదు. ఈ విధంగా ఎంతమంది పడుంటారు? మీరు చేయాల్సిన ఫార్మాలిటీస్ని చేసుకోండి సార్. ఫాదర్, ఫాదర్, ఇది ఆ నీళ్లలో దొరికింది. ఇది జోస్ రేడియో కదా? అవును, దీన్ని నేను ఆయన దగ్గర చాలాసార్లు చూశానే. అంటే మరి అయ్యయ్యో, ఇది రాళ్లలో చిక్కుకుంది. అతను నీళ్లతో పాటు పోయాడు అనుకుంటా. తీసుకోండి సార్. దీన్ని జాగ్రత్తగా ఉంచండి. పరిశుద్ధ గ్రంథంలో అంతా తీవ్రంగా పనిచేసే యెహోవానే మనం చూడగలుగుతున్నాం. సమాజంలో ఎప్పుడంతా అన్యాయం, అక్రమాలు తలెత్తుతున్నాయో అప్పుడంతా దేవుడు పనిచేయడాన్ని మనం చూస్తున్నాం. ఈ నూతన యుగంలోనూ అవినీతికి వ్యతిరేకంగానూ అక్రమాలకు వ్యతిరేకంగానూ మన యెహోవాగు యేసు పనిచేయాల్సి ఉంది. దేవుని యొక్క జోక్యానికి పెద్ద ఉదాహరణ యేసుక్రీస్తే. సమానత్వమైన సమాజానికి, నీతికి విశ్వాసులుగా ఉన్న మనం ఎదిరించే శక్తులుగా మారి ఐకమత్యంతో పనిచేయాల్సి ఉంది. మేరీ మాత, దేవుడా, మేరీ మాత ఏడుస్తున్నారు. అయ్యో, మేరీ మాత ఏడుస్తున్నారు. మేరీ మాత, అద్భుతాలకి, మూఢ నమ్మకాలకి, చెడ్డ వాటికి మనం వెనకాల వెళ్ళకూడదు. మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. పితా, పుత్ర, పరిశుద్ధ నామమున ఆమేన్. యేసు, మేరీ మాత, ఏంటిది? ఎంత అద్భుతం. మేరీ మాత, త్వరగా పదండి, మనం వెళ్ళి చూద్దాం. నీళ్ళు వస్తున్నాయా? త్వరగా రండి, చూద్దాం. ఎందుకో మేరీ మాత, ఏంటి అద్భుతం? ఆశ్చర్యంగా ఉంది. మేరీ మాత, నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయా? అవును. మేరీ మాత, మేరీ మాత. సార్ వచ్చారు. సార్, త్వరగా త్వరగా
సార్, ఈ సార్, మహా అద్భుతం సార్, గురించి సమాధానం మీరేం చెప్పండి, సార్. చెప్పదలుచుకున్నారు? దీని గురించి మీరేమనుకుంటున్నారు, చెప్పండి సార్, సార్? అడుగుతున్నాం కదా. చెప్తాను, చెప్పండి సార్. చెప్తాను. సార్ చెప్పి వెళ్ళండి సార్. మౌంటైన్ ఛానల్ ఒక అద్భుతమైన న్యూస్ ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇది మీకోసం లైవ్ లో చూపించబోతున్నాం. ఇక్కడ జరగబోతున్న ఆశ్చర్యాన్ని మీరు కూడా లైవ్ లో చూడొచ్చు. చర్చ్ ఎదురుగా ఉన్న మేరీమాత విగ్రహం కన్నుల నుండి కన్నీరు వస్తున్న దృశ్యాన్ని మీరు నేరుగా చూడండి. అది మాత్రమే కాకుండా పుల్లాని మలై తిరుసభ నుండి వచ్చిన ఒక ముఖ్యమైన పెద్ద సీనియర్ తో మిస్టర్ కలపురకల్ అవదచ్చాన్ ఈ విషయం గురించి మాట్లాడబోతున్నారు. ఈ చర్చు, ఈ ఊరు, ఈ సభ కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. ఆ పరిశుద్ధ మాత కళ్ళల్లోంచి జాలువారినటువంటి కన్నీరు, ఆశీర్వదించడానికి కురిసినటువంటి ఆనంద కన్నీరు. ఈ విధంగా దేశంలోని కొన్ని ప్రదేశాల్లో, అద్భుతమైన దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం మనకు బాగా తెలిసిన విషయమే. ఆ పునీత ప్రదేశంలో అటువంటి అంచనాలకి ఈ పుల్లాని మలై కూడా ఏమాత్రం తీసివేయదగ్గది కాదు. దీని గురించి చెప్పాలనుకుంటే నేను ఈ రోజంతా చెప్తూనే ఉంటాను. అయినా కూడా ఒకే ఒక విషయం చెప్పడానికి నేను ఆసక్తి చూపిస్తున్నాను. అదేమిటంటే, ఆ మాత ఆనంద భాష్పాల్ని కార్చింది ఈ చర్చికి సంబంధించిన నాలాంటి నిజమైన భక్తుల కోసం. అంతేకాకుండా ఎంతో కాలంగా భక్తి మాత్రమే మాతకి, యేసు ప్రభువుకి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అర్పించుకోవడం వల్ల వచ్చినటువంటి ఆనంద భాష్పాలు అవి. ఈ ఊరు ఫాదర్ అయిన మీరు మా దగ్గర ఏమి చెప్పట్లేదు. దిస్ ఇస్ మోర్ సర్ప్రైజింగ్. ఈ లోపే మీకు కావలసినంత కమెంట్స్ దొరికాయిగా. కానీ ఈ చర్చిలో ఇంత పెద్ద పోస్టింగ్ లో ఉన్న ముఖ్యమైన ఫాదర్ అయిన మీరు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? అవును, ఈ చర్చ్ ఫాదర్ గా నాకు బాధ్యత ఉన్నందువల్లే నేను అలా చెప్పా. మరియా కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయంటే రీసెర్చ్ చేయవలసిందే. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. కానీ ఈ ఊరు జనాలు మీరు ఆలోచించడం కన్నా ముందు వెళ్ళిపోయారు. ఒకసారి అక్కడ చూడండి. అవునండి, నేను ఎన్నోసార్లు అటువైపు వెళ్ళాను. అప్పుడు మాత విగ్రహం నుంచి ఎన్నో రకాల శబ్దాలు వచ్చేవి. కళ్ళు అలా ప్రకాశిస్తూ ఉంటాడని నేను చూశాను. నాకప్పుడే తెలుసు ఏదో ఒక రోజు ఆ పరిశుద్ధమైన కళ్ళ నుండి ఖచ్చితంగా నీరు వస్తుందని. ఇక మీరు మాత్రం ఏమి మాట్లాడకుండా ఉండడం ఏమైనా బాగుందా? ఫాదర్, బిషప్ గారు పిలిచారు, రేపు వస్తున్నారంట. మాత బిషపే ఇక్కడికి వచ్చేస్తున్నారా? నా పాత పవిత్ర సభలో ఇటువంటి సంఘటన జరగడం నాకు సంతోషాన్ని కలిగించింది. మీరు గొప్ప అదృష్టవంతులు. ఇంతకు ముందు ఎవరికీ కలగని అదృష్టాన్ని ఆ మాత మీకు కలిగించింది. అది ఈయనకు తెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకలా అంటున్నారు? అది బిషప్ గారి విశాలమైన మనసు గురించి చెప్పానండి. అంతా దేవుని కృప. ఇప్పుడు మన చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా మీరు చేస్తారు కదా బిషప్ గారు, చెప్పండి. ఆ సభలో అటువంటి సవరణలు, చట్టాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆ మాతకే అప్పగించాను. హలో వీరమణియా? వీరమణి, ఈ థామస్ తో ఆటలు మట్టుకు ఆడద్దు. 1000 జపమాలలకు అడ్వాన్స్ తీసుకున్న నువ్వు ఈ రోజే కొరియర్ లో పంపిస్తానని చెప్పావు, కానీ నాకు వచ్చి చేరలేదు. ఏంటి? నువ్వు ఏవి చెప్పద్దు. ఇన్ని కోట్లాది మంది భక్తులకి నేనేం చెప్పాలో అది మాత్రం చెప్పు. ఇలా చూడు, ఈ రోజు రాత్రి 12 గంటల లోపు నా కొట్లోకి 1000 జపమాలలు వచ్చి తీరాలి. అర్థమైందా? ఆ తర్వాత ఇప్పటి వరకు లెక్కలన్నీ కూడా అలో అలో డబ్బు గురించి అడిగితే వీడికి రేంజ్ పోద్ది. ఈ జపమాల రేట్ ఎంత? అమ్మా 30 రూపాయలే అమ్మా. దీనికా? ఈ ప్రపంచంలోనే లేని రేటు చెప్తున్నావు. అమ్మా, ఇది స్పెషల్ జపమాల. ఆ మరియా కన్నీటితో తడిసిన జపమాల ఇది. నిజంగానా? ప్రపంచంలో ఎక్కడా దొరకదు. జోస్ బంధువులైన ఒకే ఒక కారణం వల్ల మాత యొక్క కన్నీళ్ళు ముంచినటువంటి జపమాలను ఇక్కడ అమ్ముతున్నామని వెళ్ళి చెప్పు. వెళ్ళు వెళ్ళు. అంటే ఆ మరియా పుణ్యం అంటూ నా కొట్టిలా సాగుతుంది అని ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవునవును, నువ్వు నీ కొట్టు ప్లేస్ కి అడ్వాన్స్ ఇచ్చినట్టు విన్నాను. అంటే అయ్యగారికి తెలియకుండా ఈ ఊళ్ళో ఏదైనా జరుగుద్దా చెప్పండి. నేను కూడా ఇలాంటి చోటే చూశాను, కానీ జోసే కొంచెం ముందడుగు వేశాడు అనుకుంటాను.
సరేరా నేను వస్తాను మరి. మాత నిన్ను చూసి ఏడవకుండా ఉంటే అంతే చాలు. మరియా పుణ్యమా అంటూ జపమాలలకన్నిటికీ మంచి డిమాండ్. టామీ, మాత ఆనంద భాష్పాల్ని నువ్వు ఒక డిబ్బీలో పెట్టి అమ్మావే అనుకో. ఆహా, జనం ఎంత బాగా వచ్చుండేవారు. అరే ఇది మంచి ఐడియా లాగుందే. బుద్ధి లేని గాడిద. కొట్టు ఫోన్. మెల్లగా చూసి దిగు. అన్నట్టు నువ్వేనా చూసి అంటే మాత కంటి నుంచి నీళ్లు రావడాన్ని మొదటిగా నువ్వే చూసావా? ఎలాగో కనిపెట్టి తీసుకొచ్చాం. మేము ఎన్ని చోట్ల వెతికామో తెలుసా? మేం చాలా దూరం నుంచి వస్తున్నాం. చాలా ఆలస్యం అయింది. త్వరగా ఈ అమ్మాయి తల మీద చెయ్యి పెట్టి జపిస్తే మేము తిరిగి వెళ్ళిపోతాం. అయ్యయ్యో, మీరేం మాట్లాడుకుంటున్నారు? ఇలా చూడండి, నా కూతుర్ని ఎవరికోసమో ప్రార్థించడానికో ఆశీర్వదించడానికో పంపించడం. వచ్చిన దారిలోనే వెళ్ళండి. ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వట్లేదు. వెళ్ళండి వెళ్ళండి. కోపడుతున్నారు. సరే సరే పదండి. నువ్వు స్నానం చేయమ్మా. హే ఫాదర్ ఎక్కడ ఉన్నారు? రండి. మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతికాం తెలుసా ఫాదర్? అందరూ వచ్చారే. ప్రశాంతంగా ఉండే స్థలం ఇది. వినే ఉంటారు మీరు, ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. అది మన థోమస్ రాసిన బుక్ కదా, నా ఫేవరెట్ రైటర్. నాకు కూడా ఒక బుక్ రాయాలని ఉంది, ఫార్ ఫ్రమ్ ది మ్యాడింగ్ చర్చ్. ఊహ బాగానే ఉంది, కానీ అది జరగదు. ఫాదర్, ఇతను సుగుణన్, నాలాగే ఇతను కూడా ఒక రిపోర్టరే. తర్వాత ఈ చోట్లో మేము వచ్చిన విషయం చెప్పడం చాలా ఈజీ. మేము మన చర్చిలో అద్భుతాలు పేరు చెప్పి జరిగే బిజినెస్ చీటింగ్ గురించి మా పేపర్లో ఒక రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేయాలి. దానికేముంది, మనం చర్చించుకుందాం. కానీ అటువంటి రిపోర్ట్ ఎవరైనా ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారా ఏంటి? ఫాదర్, మకర జ్యోతికి వ్యతిరేకంగా మాట్లాడి అందరి దగ్గర తన్నులు తిన్నాను. ఏ దేవుడు పేరు చెప్పి చీట్ చేసినా సరే నేను దాన్ని ఎదిరిస్తాను. ఏం జరిగినా నేను మీతో ఉంటాను. ఇంతకు ముందు కూడా చాలా మంది ఇలాగే చెప్పారు, కానీ దెబ్బలు తినేటప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళంతా పక్కనుండరు. సుగుణన్, నేను మీకు మాటిస్తున్నాను. వెలుతురు లేకుండా ఉన్నందువల్లే చీకటి వస్తుంది. వెలుతురే గనక ఉంటే చీకటికి పనే ఉంది. మాత కన్నీరు వల్ల ఈ పంచాయతీకే పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి. మన ఆలయానికొచ్చే భక్తులని మనం ఉపయోగించుకోవచ్చు. ఇందుకు మేము ఒప్పుకోం. మా పార్టీకి చెందిన వాళ్ళంతా ఇలాంటి మూఢనమ్మకాలను ఎట్టి పరిస్థితులను ఒప్పుకోం. మదర్ పేరు చెప్పి డబ్బులు లాక్కోవడాన్ని మేము సమర్థించము. మీ పార్టీ దీనికి ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. ప్రతిపక్ష పార్టీలో నేను భాగం పంచుకోలేదని నన్ను మాత్రం ఏమీ అనొద్దు. దీని వెనకాల ఔదచ్చన్ ఉన్నాడన్న సంగతి మాకు బాగా తెలుసు. ఔదచ్చన్ పొల్లానిమలని టూర్ సెంటర్ చెయ్యాలని మన మినిస్టర్ గారితో మాట్లాడారు. ఇక ముందు పంచాయతీ సపోర్ట్ చేస్తే చాలు. ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా? ఈ విషయం చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. వాడేం చెప్పాడు? ఆయన అసలు ఒప్పుకోవడం లేదు. వాడిని ఎక్కడైనా వెళ్ళి చావమని చెప్పు. హే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చావమని చెప్పాలి కదా. వచ్చెక్కవే. అయ్యో, మాతో ఏడవడాన్ని ఆపేసినట్టుంది. ఏంటి పరీక్ష? ఏంటి అనవసరంగా వాగుతున్నారు? నిన్న రాత్రే చూసాం కదా, మాత కంటి నుంచి కన్నీరు అలా వచ్చింది. మేరీ మద మోసం చేసేసా? ఇటువంటి శిలలలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఇక్కడ అదే జరుగుంటుంది. కానీ మన నమ్మకం ఎన్నడూ అపనమ్మకం అవ్వకూడదు. అదేగా మనకిప్పుడు ముఖ్యం. మాట్లాడింది చాలు ఫాదర్. మీరే అన్నిటికీ ఒక తీర్మానం చేసేసరని అర్థం.
మీరు ఈ సభ కోసం పని చేస్తున్నారా లేదా శైతానికి పని చేస్తున్నారా? ఏమిటయ్యా నువ్వు అనేది? ఇక్కడ కూడా విప్లవమా? ఒక్క విషయం తెలుసుకోండి, మీరు మాత శిలతో ఆడుతున్నారే ఆ ఆటలు, వాటి గురించి వాటికన్కు కూడా వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వగలను. ఆ విషయాన్ని తెలుసుకోండి. రారా, పదండి వెళ్దాం. ఇకపైన ఏం చేయాలో ఈ పాత ఇన్ఛార్జికి బాగా తెలుసు. ఏదేవైనా మాత ఇలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నిన్న రాత్రి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఏడుస్తూనే ఉంది. కాస్త ఎదుగుతున్నాను ఈ లోపే. టామీ, నాదొక ఐడియా. మనము ఈ ప్రదేశానికి ఇచ్చిన డబ్బుని తిరిగి తీసుకునే అవకాశం ఉందా? ఇదేనా ఐడియా? టైం అయిన తర్వాత అది వెళ్ళిపోయింది. లేదంటే ఈ కొట్టుని కొనాలి. మేరీ మాత ఏడవకపోతే ఇంకెందుకురా ఈ స్థలం? కొంచెమా ఏంటి బోల్డ్ అంత దారా? చూస్తావేంట్రా? ఎందుకు వాడి మీద కోపడుతున్నావు? అరేరే, కొట్లన్నీ మూసైపోతున్నారా? అయితే మాత కన్నీరుతో తాకిన జపమాల ఇకపై దొరకదా? మరియా కొన్నాళ్ళు ఏడవకుండా ఆపి ఉంచారంట. అందువల్ల మాల ధర కూడా పెరిగింది. సరుకు కూడా చాలా తక్కువే ఉంది. మీరు మా బామ్మగారిలో ఉన్నారు కాబట్టి మీకు తగ్గించిస్తానులే. ఒక మాలకి 100 రూపాయలు అవుద్ది. 100 రూపాయలా? చెప్పావులే పోరా. ఇళ్ళ తగలబడుతుంటే బీడీ వెలిగించుకున్నట్ట. నువ్వు అది వినే ఉంటావు, కానీ నేను ఇప్పుడు చూస్తున్నానుగా. గాల్లో తెలిపోవాలని కోరిక ఉంది, కానీ డబ్బులే లేవా? అన్నా, మాకు 2 జపమాలలు కావాలి. వచ్చావా? తండ్రి పేరేంటో తెలియని నువ్వు ముందుగా మరియా కంట్లోంచి నీళ్లు గారుతున్నాయని చూసావని ఊళ్ళో వాళ్ళు చెప్పినప్పుడే అనుకున్నాను ఇది చాలా కాలం నిలవదు అని. అమ్మా మేరీ మాత, ఇలాంటి ఐటాన్ని నీ ఫ్రెండ్ గా పెట్టుకున్నావేంటి? ఇక నువ్వు ఏడవడం అంటే ఇక్కడ బాకీ. ఏదేమైనా నువ్వు చెప్పిందే బాగోలేదు టామీ. చూసావా అమ్మాయి ఇలా ఏడుస్తూ వెళ్ళిందో? ఆ అమ్మాయిది చాలా మంచి మనసు. నేను ఇక్కడ బాధపడుతూనే ఉన్నాను. అవును, నువ్వెందుకు బాధపడుతున్నావు? సుసీమా, ఏంటమ్మా, ఏమైంది? నీకేమైంది? నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడవి, లేదంటే నా కోపం వస్తుంది. మీ వల్లే బయటికి ఎక్కడికి నేను వెళ్ళలేకపోతున్నాను. వివరంగా చెప్పమ్మా. అయితే మొత్తానికి 2,35,045 రూపాయలు. మాత కంట్లోంచి వచ్చిన చివరి బొట్టు వల్ల వచ్చిన డబ్బు ఇది. కన్నీరు సంపాదన రాకపోవడానికి ముఖ్య కారణం ఫాదర్ మనూరా. కొన్ని రోజుల ముందు నార్త్ ఇండియాలో వినాయకుడిని పాలు తాగించి కొంతమంది డబ్బులు సంపాదించారు. ఒకరోజు అతను సడన్ గా పాలు తాగడం ఆపేశాడు. అక్కడతో వాళ్ళ బిజినెస్ క్లోజ్. అవుదచాన్, మనం కూడా కొన్ని రోజుల పాటు పాలిస్తే ఎలా ఉంటుంది? కొన్ని రోజులు తాగిన తర్వాత ఆపేసినా పర్లేదు. కానీ చూస్తున్నారు కదా, ఈ మధ్య వ్యాపారం బాగా పడిపోయింది. ఏరా, నీ దురాశకి హద్దే లేదా? నువ్వు నీ బామ్మర్ది కలిసి మాలలమ్మి సంపాదించారే, మొత్తానికి దానికి ఒక అడ్డుకట్టు వేశారు. ఏటో మమ్మల్ని అంటున్నారు? మీరు టోనీ ఇద్దరు కలిసి ఈ ప్రదేశాన్ని టూరిజంగా మార్చేద్దామనుకున్నారు కదా, అది కూడా జరగకుండా పోయింది. ఈ టూరిజం బిజినెస్ ని కన్నీరు లేకుండా కూడా నేను నడపగలనండి. ఈ డబ్బును తీసుకెళ్లి ముందు బ్యాంక్ అకౌంట్ లో వెయ్యి, వెళ్ళు. మరి చిల్లర అవి లెక్కబెట్టి పూర్తిగానే ఇస్తానులే, వెళ్ళు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలు. ఫాదర్, మీకు ఈ విషయం తెలుసా? ఏమైంది?
మన పని మనిషి త్రేసియా ఉంది కదా, వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. నరం కట్టయ్య హాస్పిటల్లో ఉంది. ప్రభు, తనకు పిచ్చి పట్టింది. కాకపోతే ఏంటి? సరే నేను వస్తాను. ఇదిగోండి, ఈ మందులు త్వరగా వెళ్ళి తీసుకురండి. ఇక్కడ దొరకవు, బయట దొరుకుతాయి. నేను ఇప్పుడే వస్తాను. సరే. ట్రీసా, యెహోవాకి స్తుతి. దేవుడు ఆశీర్వదించదురుగాక. సూసీకి ఎలా ఉంది? అంతా నా తలరాత. సూసి నా జీవితం ఫాదర్. పర్వాలేదు, మీరేగా సూసీకి ధైర్యం చెప్పాల్సిన వారు. తనకింకా జీవితం ఉంది. నా వల్ల ఎప్పుడూ అందరికీ కష్టాలే. ఇప్పుడు నా కూతురుకు కూడా. ఫాదర్, నేను అక్కడి నుంచి వచ్చిన వెంటనే క్షమాభిక్ష అడగాలి. దానికింకా చాలా టైం ఉంది కదా, కంగారేముంది? నేను వెళ్ళి సూసీని చూసొస్తాను. నా జీవితంలో ఉన్న పెద్ద భారం తీరిపోయింది. యెహోవా, క్షమాభిక్ష అడగాలన్న ఆలోచన రాలేదే. యెహోవా అన్నిటికీ ఒక సమయాన్ని ఉంచాలని తెలుసుకొని మనల్ని మనం సమాధానపరుచుకోవాలి. ఏది ఎలాగున్నా మీరు ఇప్పటికైనా చెప్పగలిగారుగా. కానీ ఫాదర్, నాకింకో పెద్ద సిలువ ఉంది. దాన్ని తప్పించుకుంటానని నాకు అనిపించట్లేదు. నా వల్ల జీవితం నాశనమైన ఆయన్ని ఏదో ఒక రోజు నేరుగా చూసి ఆయన కాళ్ల మీద పడి కన్నీళ్లతో క్షమాపణ అడగాలనుంది. కానీ యెహోవా ఆయన్ని ఈ భూమి మీద లేకుండా చేశారే. ఫాదర్, నేనొక పాపాత్మురాల్ని. అయితే ఈ నిమిషమే నువ్వు మోస్తున్న సిలువని కిందకు దింపేయచ్చు. మిగతా వాళ్ల గురించి వదిలే. కానీ ట్రీసా నా గురించి అర్థం చేసుకోలేదన్నదే నాకు బాధగా ఉంది. నిజంగానే నేను అంత మారిపోయానా? ఇది నేనే ట్రీసా, పాత జోస్ని. అరే జోసన్నా, మేరీ మాత. అయితే నేను అనుమానించింది నిజమేనన్నమాట. ఆ రాత్రి భూకంపం నుంచి నేను తప్పించుకున్నాను. ఆ ప్రయాణంలో నన్ను దేవుడు పిలిచారు. చాలా దూరంగా ఉన్న ఒక సెమినరీలో నన్ను తీసుకెళ్లి వదిలారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఊళ్ళు మారాను. చివరిగా ఈ పుల్లాని మలకే
దేవుడు నన్ను తీసుకొచ్చారు. నన్ను మోసం చేసింది ఈ జోసన్న కాదని ఈ ప్రపంచానికే చాటు చెప్పాలి. నా కూతురు సూసి కూడా తెలియాలి. ఇకనైనా నా మనసులో ఉన్న పెద్ద భారాన్ని నేను కిందకు దించాలి. ఫాదర్, మీరు నాకు క్షమాపణ ఇవ్వగలరా? నేను ఎప్పుడో క్షమించానుగా. అంతేకాక నీ క్షమాభిక్షను విని యెహోవా కూడా. ఇవన్నీ కూడా ఈ ఊళ్ళో వాళ్ళు మీ మీద మోపిన విమర్శలు. అందులో ఏమున్నాయంటే మీ గురించిన అన్ని మంచి విషయాలే ఉన్నాయి. ఫాదర్, ఏదో ఛానల్ నుంచి అనుకుంటా. హలో. అవును అవును, నేను కూడా పత్రికల్లో టీవీల్లో చూస్తూనే ఉన్నాను. ఒక కాలంలో దేవుడు లేడనేవాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి ఫాలో అవ్వడం నాకు సంతోషమే. కానీ ఏది ఏమైనా దేవునికి పార్టీ మెంబర్షిప్ లాంటివి ఉంటాయని ఇంతవరకు నాకు తెలీదు. హలో. కట్ అయింది. ఇంకో ముఖ్యమైన విషయం, మాత కళ్ళల్లోంచి కారే కన్నీరు ఆగటానికి మీరే కారణమని చెబుతున్నారు. అదే ఇప్పుడు సమస్య. బిషప్ గారు, కొన్ని సమయాల్లో మన విశ్వాసం కూడా కనుకట్టు విద్యలలోనూ అద్భుతాలలోనూ ఒదిగిపోతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఒక సామాన్యుడు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మీరు చెప్పే కనికట్టు విద్య, మాయాజాల విద్యలు అన్నీ అవసరమే అవుతాయి. సభ యొక్క అభివృద్ధి కోసం ఇటువంటివన్నీ పట్టించుకోకుండా ఉండాలి. చెప్పాలంటే మతం మనిషిని మత్తెక్కించే మత్తు పదార్థమని అర్థం. ఇప్పుడు ఆ మాత యొక్క అద్భుతం వలన సభకి, ఆ ఊరికి కూడా అభివృద్ధి చెందే అవకాశం వచ్చింది. పుల్లానీమల ఒక పెద్ద టూరిజం ప్లేసుగాను, పునీతమైన స్థలంగాను ప్రకటించబడింది. అవన్నీ కూడా మీ ఒక్కరి వల్లే చెడిపోతున్నాయని ఊరి ప్రజలందరూ అంటున్నారు. బిషప్ గారు, అది కొంతమంది వ్యక్తుల ఎదుగుదలకి మాత్రమే. మీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. మీ మీద మోపిన నేరారోపణలకి ఒక విచారణ జరిపిస్తాను. బిషప్ అయ్య గారు చెప్పినట్టుగానే జరగాలి. మీ వద్ద స్వీయ దండనకు కావలసిన కొరడా లేదని అనుకుంటున్నాను, అంతే కదా? లేదు. ఈ కాలంలో ఏ ఫాదరు కూడా దాన్ని ఉపయోగించడం లేదనుకుంటున్నాను. కానీ మీరు కొరడా లేకుండానే స్వీయ దండన అనుభవిస్తున్నారని నేను విన్నాను. దేవునికి స్తోత్రం ఫాదర్. ఈ చర్చ్ పగలగొట్టే కార్యక్రమం త్వరలో జరుగుతుందని చెప్తున్నారు. ఫాదర్, ఎంత కష్టపడైనా సరే మేము దాన్ని ఎదురిస్తాం. మీరు దిగులు పడకండి. గట్టి ప్రయత్నం ఎప్పుడూ ఫలిస్తుంది. ఏమైనా సరే మీరు ఇమ్మీడియట్గా చర్చ్ కమిటీ ఒకటి ఆర్గనైజ్ చేయాలి. మేము కూడా కొన్ని విషయాలు చెప్పాలి. పదండి. పద. రే మధు, నేను నిన్ను పిలుస్తానురా. ఫాదర్ మ్యాథ్యూ మన్నూరా ఇక్కడే ఉన్నారు. ఓకే ఫాదర్, అందువల్ల ఈ విషయంలో అనవసరంగా డబ్బుని టైంని వేస్ట్ చేయవద్దన్నది నా అడ్వైజ్. అర్థమైందా? ఈ దేవాలయాన్ని పడేసి కొత్తది కట్టాలని అనుకుంటే దానికి నేనేం చేయలేనండి. దీని వెనకాల ఉన్నది ఆ ఔదచ్చన్. ఆయనకున్న పరపతి గురించి మీకు తెలియందా? ఈ పురావస్తు రక్షణ చట్టం ప్రకారం మనం ఏదైనా చెయ్యొచ్చా? కుదరదు ఫాదర్, దానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ చర్చికి అంత రేంజ్ లేదు. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. అలాగేనండి.
కొంచెం ఆగండి. దేవాలయంలోకి వెళ్ళడానికి నన్ను అనుమతించండి. యెహోవా ఆరాధనకు అడ్డుపడకండి. మీరిక్కడ ఆరాధన చెయ్యాలా వద్దా అని మేము తీర్మానిస్తాం. అదిగో ప్రెసిడెంట్ గారు వచ్చేసరి ఇక అతను చెప్తారు. అసలు ఎవరయ్యా ఈయన? ఇంకో క్రిస్తు. దొంగ సామి. అదంతా చాలా చిన్న పేరయ్యా ఇతనికి. అయినా అడుగుతున్నాను, ఇతనెవరు? అది వదిలేండి, ఇతనే చెప్పొచ్చు కదా ఎవరో. ప్రియమైన ప్రజలారా, ఈ దేవాలయంలో కొన్ని రోజులకు ముందు జోస్ అని ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అది మీలో వృద్ధులకి బాగా తెలుసు అనుకుంటాను కదా. తెలుసు. ఆ పాత అసిస్టెంటే ఇదిగో ఇక్కడ నిలబడ్డ ఈ ఫాదర్. కొన్ని రోజులకు ముందు నాకు ఒక అనుమానం ఉండేది, ఇప్పుడే అది నివృత్తి అయిపోయింది. అప్పుడు నువ్వు అసిస్టెంట్గా ఉండేటప్పుడు ఒక అమాయకురాలైన అమ్మాయిని అమ్మని చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫాదర్ వేషం వేసుకొని మదర్ దగ్గరే నీ ఆటలు చూపించాలని చూస్తున్నావు. ఏంటి విశ్వాసులారా, ఇకపైన ఇతన్ని ఒక్క నిమిషమైనా ఇక్కడ ఉండనివ్వచ్చా? మీరేమంటారు? ఎందుకు? ఇక మీరు ఈ వస్త్రాన్ని తీసేసేయండి. ఈ చర్చిలోకి రావడానికి మేము అనుమతించాం. ఒక్క నిమిషం. ఫాదర్ని తప్పబట్టే వాళ్ళు నా మాట కూడా ఒకసారి వినండి. ట్రీసా, వద్దు. లేదు ఏమీ చెప్పొద్దు. లేదు ఫాదర్, చెప్పి తీరాలి. మీరెప్పుడు అంటూ ఉంటారు కదా, దేవుడు అన్నిటికీ ఒక సమయాన్ని ఉంచి ఉంటారని. ఆ సమయం ఇప్పుడే వచ్చింది. నువ్వు వెళ్ళవే. చెడిపోయిన వాళ్ళకి ఇక్కడ అసలు మాట్లాడే అర్హత లేదు. అవుదచ్చా, ఆ రోజు మనం ఇక్కడున్న ఈయనకి పెద్ద ద్రోహం చేశాం. కానీ నా తప్పుకి క్షమాభిక్ష అడిగేశాను. నేను బతిమలాడుకుంటున్నాను, ఇకపైనైనా ప్రభువు దగ్గర చేసిన తప్పుని ఒప్పుకొని మంచి మనిషిగా మారండి. ఇప్పుడు నువ్వు ఎవరిది తప్పు అనబోతున్నావు? చూస్తుంటే నిన్ను పాడు చేసింది నేను అనేలా ఉన్నావే. నేనలా చెప్పలేదు యజమాని. యేసుని తలుచుకునైనా ఇంకా ఆయనకి ద్రోహం చేయకండి. ఇక చాలు, నాతోరా రమ్మంటున్నానా? ఔదచ్చన్, మీలో పాపం చేయని వారు రాళ్లు విసరండి అనే యెహోవా వచనాన్ని నేను చెప్తున్నాను. ఇకపైన ఏం చేయాలో నాకు బాగా తెలుసు. సరే సరే సరే, అందరూ బయలుదేరండి. పదండి, పని చూసుకోండి, వెళ్ళండి. బిషప్ అయ్యా, నేను చెప్పేది ఏమిటంటే, అంతా నాకు తెలుసు అవదచ్చన్. మన పాత అసిస్టెంట్ జోసే ఇప్పుడున్న ఫాదర్ మాథ్యూ మన్నూరన్నని తెలిసినప్పుడు అతను ఈ చర్చికి ఫాదర్గా నియమించడానికి నేను అంగీకరిస్తున్నాను. కానీ ఈ విషయం అతనికి కూడా తెలీదు. ఫాదర్ ఇక్కడికి రావడం దేవుడి యొక్క అనుగ్రహమని నేను నమ్ముతున్నాను. ఫాదర్, నిర్ణయం తీసుకోవడానికి ముందు ఓసారి ఆలోచించి చూస్తే బాగుంటుంది. నేను నిర్ణయించుకున్నాను. కొద్ది కాలం గుడిలో గంట కొట్టే వేషం వేశాను. ఆ తర్వాత కొద్ది కాలం అయ్యవారు వేషం వేశాను. ఆ వేషాల్లో అంతా నేను చెయ్యాల్సింది చేసేశాను. ఇక ఎటువంటి చట్టాలు లేని ఒక సాధారణమైన మనిషిలా జీవించాలనుకుంటున్నాను. ఫాదర్, ఎక్కువగా మాట్లాడడానికి నాకు యోగ్యత లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను.
సూసీకి తెరిసాకు నా వల్ల వీలైనంత సహాయాన్ని నేను చేస్తాను. ఇది పశ్చాత్తాపం వల్లనో లేదా పరిహారం అనుకుంటారో అది జనం ఇష్టం. మీరు నన్ను విశ్వాసిని చేశారు ఫాదర్. పాపా, ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరున్నారు? ఉన్నారు, నేను పిలుచుకొస్తాను. అదిగో అక్కడున్నారు. బిషప్ అయ్య గారు, మనం ఒకరికొకరు పరిచయం లేనట్టుగా ఉండడం ఎందుకోసం? జోస్ అనే దేవాలయపు అసిస్టెంట్ ఓర్పుతో సహనంతో ఫాదర్ అవ్వడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నింద మోపబడ్డ ఒకరి గతకాలం గురించి ఇప్పుడెందుకు? నాకు అర్థమైంది. జోస్, కొన్ని రోజులుగా నాకు మనశ్శాంతి లేదు. ఎన్నో సమస్యల వల్ల నేను నీ ముందు నిలబడలేకపోతున్నాను. ఒక గొప్ప డయోసిస్కి పెద్దగా ఉన్నప్పుడు మీకు ఉండే నిబంధనల గురించి నాకు బాగా తెలుసు. కొందరు చట్టంలో ఇమిడిపోతారు, కానీ కొందరు దాంట్లోంచి బయటపడతారు. అంతే. ఫాదర్ దుస్తులు విప్పేసి సాధారణమైన మనిషిలా జీవించాలనుకున్నప్పుడే ఏదో మంచి ఉద్దేశంతోనే దేవుడు నన్ను ఈ మార్గంలో పంపారు. ఇవి కెమికల్స్ ఏమీ వెయ్యకుండా మా తోటలో స్వయంగా పెంచిన పళ్ళరసం. చాలా బాగుంది. బిషప్ అయ్య గారు, ఈమె లక్ష్మి. లక్ష్మి ఆమె భర్తే ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. నేను ఫాదర్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఎన్నో రకాలుగా సహాయం చేశాను. లక్ష్మి భర్త చనిపోయినప్పుడు ఈ ఆశ్రమ బాధ్యతలు తీసుకున్న ఈరోజు ఎందరో పేద పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉన్నారు. ఇంత క్రితం మిమ్మల్ని ప్రతి విషయంలోనూ తిట్టేటప్పుడు ఆ దేవుడు జోస్ని ఆత్మార్పణంగా వెతకడం నేను గమనించాను. ఇప్పుడది నిజమయ్యింది. ఏడోకమ్మా, నీకేం కాదు. దేవుడికి స్తోత్రం ఫాదర్. దేవుడు ఆశీర్వదించను. కింద పడిపోయింది, కాలికి దెబ్బ తగిలింది. ఏది చూపించు. ఆ ట్రేసా దగ్గరికి వెళ్ళి మందు వేస్తుంది. భయపడకమ్మా, వెళ్ళు వెళ్ళు. బిషప్ గారు, ఈమె ట్రేసా కూతురు సూసి. లోపలికెళ్ళమ్మా.
ట్రీసా అక్కడ ఉండడం నాకు ఎప్పుడే తెలిసింది. బిషప్ గారు, మీరు అస్సలు ఆలోచించొద్దు. క్షమాభిక్ష అనేది ఎప్పటికీ రహస్యమే.